జాబ్ కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్ కి తగినట్టు ఫెసిలిటీస్ అలా ఎవరుంటారా? భారతీయుడు 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ లో ఎలా చూపించారంటే సిద్ధార్థ్ గారేమో అక్కడి ప్రజలని యూత్ ని కాపాడడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు భయ్య. కానీ ఇందులో కమల్ హాసన్ గారిని వేరే వేరే లెవెల్లో చూపించారు భయ్య. ఎలా అంటే పాలిటిక్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని అక్కడి ప్రజల్ని, అక్కడి యూత్ని, అలాగే చదువుకునే పిల్లల్ని డ్రగ్స్కు సంబంధించిన వ్యాపారాలు చేపించడం, అలాగే తనకు సంబంధించిన మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయడం, ఇలా చూపించారు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది భయ్య. సిద్ధార్థ్ గారు కమల్ హాసన్ గారికి ఆపోజిట్గా పోరాడుతున్నట్టు చూపించారు భయ్య. సిద్ధార్థ్ గారికి చాలామంది సపోర్ట్ చేస్తున్నట్టు చూపించారు. అక్కడి ప్రజలని కాపాడడం కోసం సిద్ధార్థ్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు చూపించారు. కమల్ హాసన్ గారిని చాలా డిఫరెంట్ వేలో చూపించారు. ఒక విలన్లా పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని యూజ్ చేసుకొని అక్కడి ప్రజల్ని తనకు నచ్చినట్టుగా ఉంచుకోవడం, స్టూడెంట్స్తో అవసరం పడితే వాళ్ళందరితో స్కామ్స్ చేయించడం, మెయిన్గా ఇందులో స్కామ్స్ని చాలా క్లారిటీగా చూపించారు భయ్య ఈ ట్రైలర్లో. మేబీ మూవీలో మెయిన్గా స్కామ్స్ గురించి చూపించారు, హ్యాకర్స్ గురించి చూపించారు, స్టూడెంట్స్ డ్రగ్స్కి అలవాటు పడడం, చెడు దారిలో వెళ్ళడం, వీటన్నిటికీ కమల్ హాసన్ గారే కారణం అన్నట్టు చూపించారు భయ్య ట్రైలర్లో మాత్రం. సో ఇలా జరగకుండా ఉండడం కోసం సిద్ధార్థ్ గారు కమల్ హాసన్ గారితో పోరాడుతున్నట్టు చూపించారు భయ్య. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో.